హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ ఫాన్సిమా. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఆవడ చేశానండి, పెరుగు ఆవడ. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మనం ఆవడ చేసినప్పుడు పొట్టు మినపప్పు యూస్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. అలాగే రుబ్బడం కూడా గ్రైండర్లో రుబ్బుకోవాలి. నేను ఎప్పుడు గ్రైండర్లోనే రుబ్బుతాను. నేను ఇప్పుడు గ్రైండర్లోనే రుబ్బాను, కానీ ఆ క్లిప్ మిస్ అయిందండి. దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూడండి, పొట్టు మినపప్పు ఇది నేను గ్రైండర్లో వేసి రుబ్బు పెట్టాను. కడాయి పెట్టాను, ఆయిల్ వేసాను, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసాను. దీంట్లో నేను పచ్చిమిర్చి, ఆనియన్, అదే జీలకర్ర, అలాగే కొద్దిగా చాప్ చేసిన అల్లం కూడా వేసాను. ఇదంతా కూడా చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చెయ్యి తడుపుకొని, అలా వాటర్ తడుపుకొని మనం వేస్తే కనుక ఈజీగా అతుక్కోకుండా ఊడొచ్చేస్తాయి మన నూనెలో వేసినప్పుడు. ఇలా చేయి తడుపుకొని, ఇలా చేతిలోనే, నేను వేరే ఏది యూజ్ చేయనండి, ఇలా చేతిలోనే వేసేస్తాను. ఇలా వాటర్ తడుపుకొని చేతిలో ఇలాగ స్ప్రెడ్ చేసుకుని ఇలా వేసేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది. అలాగే ఇంకొక రకంగా కూడా వేయచ్చు, అంటే నేను ఇలానే వేస్తాను. ఇది ఒక టిప్ అని అనుకోవచ్చు. ఇది ఒక ఇప్పుడు ఇంకోలా కూడా వేయొచ్చండి. అదేంటో అది కూడా ఒకసారి చూడండి. ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫాలో అయితే మీకు గారెలు వేసుకోవడం అయితే చాలా ఈజీ అవుతుంది. ఈ పిండిలో కొంచెం ఉప్పు మనం తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం పెరుగులో వేసుకుంటాం కదా. అందు గురించి కొద్దిగా తక్కువ వేసుకొని అది పెరుగులో సరి చూసుకుంటే సరిపోద్ది. చూస్తారు కదండి, 2 రకాలుగా వడలేయటం. మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేయండి. 2 కూడా ఈజీ ప్రాసెస్సే. ఎంత రౌండ్గా వచ్చినాయి చూడండి, చక్కగా రౌండ్గా. మనం వేరే పేపర్ మీద, షీట్ మీద, లేకపోతే అరిటాకు మీద వేస్తాం కదా, అలా వేసినట్టుగానే రౌండ్గా నీట్గా వస్తాయి చక్కగా. ఒకసారి అలా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఈ పెరుగు పోపుకు చూద్దాం. కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఇప్పుడు అల్లం తురుము, అలాగే కరివేపాకు, అలాగే ఆవాలు, పచ్చిమిర్చి, ఇవి కాస్త వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత, బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు 2 కప్పులు పెరుగు తీసుకున్నాను నేను ఇక్కడ. ఆవాళ్ళు ఒక 1 డజన్ పైనే ఉన్నాయి, అంటే 7-8 ఉన్నాయి. దీనికి 2 కప్పులు పెరుగు మనకు సరిపోద్ది. ఇది బాగా చిలికిన తర్వాత ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. పోపులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడే మళ్ళీ తక్కువ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ చెప్పగానే ఉంది, కొద్దిగా సాల్ట్ పడుతుంది, నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని వడలు తీసుకోవాలి.
ఇప్పుడు దీంట్లో పచ్చి ఆనియన్సే కలుపుకోవాలి పెరుగులో. అలాగే కొద్దిగా చాప్ చేసిన కొత్తిమీర కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నదిని పక్కన పెట్టుకుని ఇది వాటర్ తీసుకోవాలి. ఒక లోటలో ఫుల్గా వాటర్ తీసుకొని ఈ మనం వేసిన వడల్ని వాటర్లో డిప్ చేసి మనం పెరుగులో వేసుకోవాలి. ఇది దీనికి ఒక టిప్ అండి. ఇది ఎందుకంటే ఆయిల్లో మనం వాటర్లో మనం ముంచి అలా పెరుగులో వేస్తే ఈ వడలు చాలా స్మూత్గా అవుతాయి. మామూలుగా ఇలా డైరెక్ట్గా పెరుగులో వేసేస్తే ఎప్పటికీ ఇప్పుడు ఉదయం సాయంకాలం వేసిన అలానే ఉంటాయి, అంటే అబ్జర్వ్ చేసుకోదు పెరుగు. ఇలా వాటర్లో తడిపి వడల్ని పెరుగులో వేస్తే చాలా స్మూత్గా ఒక గంట తర్వాతే మనం తినడానికి రెడీగా చాలా స్మూత్గా, అంటే పెరుగు అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట బాగా. ఇది దీనికి ఒక టిప్. ఇది ఏంటంటే పాతకాలం పెద్దల నాటి నుంచి మా మదర్ కూడా ఇలాగే చేసేవారు. నేను అదే ఫాలో అవుతున్నాను. చాలా స్మూత్గా వస్తాయి వడలు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వాటర్లో తడిపి వేస్తారా మీలో ఎవరైనా? ఇలా వాటర్లో తడిపి ఎవరు వేస్తున్నారో వాళ్ళు నాకు కమెంట్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకొని పెరుగు బాగా పట్టేలాగా కలుపుకొని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత మనకి ఆ వడలు రెడీ అవుతాయి. నేను చూపిస్తాను 1 అవర్ తర్వాత. చూడండి 1 అవర్ తర్వాత వడలు మనకి రెడీ అయిపోయినాయి. ఇలా మన స్పూన్ తోటి ఇలా టచ్ చేస్తుంటేనే చాలా స్మూత్గా తగులుతుంది, అంటే బాగా అబ్జర్వ్ చేసుకుని పెరుగు చాలా స్మూత్గా అనిపిస్తున్నాయి. ఏంటంటే డిప్ మనం వాటర్లో డిప్ చేసాం కదా, ఆ టిప్ వల్లే ఈ వడలు ఇంత స్మూత్గా ఉండటానికి టిప్ అండి అది. ఇప్పుడు మనకి టేస్టీ వడలు రెడీ. ఈ ఆవడలు రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది సమ్మర్లో ఎక్కువ సార్లు తినడం వల్ల మనకి శరీరానికి చలువ చేస్తుంది. ఇంతేనండి ఈ ఆవడలు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నాకు తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.